దేవుని పరిశుద్ధమైన నామాని స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఈ సమయంలో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చదువుబడిన ఈ లేఖన భాగంలో క్రిస్మస్ యొక్క విశేషమైన క్రిస్మస్లో ఉన్న సంతోషం, క్రిస్మస్లో ఉన్న ప్రణాళిక, క్రిస్మస్లో ఉన్న దేవుని యొక్క రక్షణ కార్యం అన్నీ కూడా ఈ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. ఏమని అంటే, పాపము పరిహారము నిమిత్తము పాప శరీర ఆకారముతో పాపమునకు శిక్ష విధించుటకు అన్నారు. అందుకనే పాపులను రక్షించుటకు యేసయ్య వచ్చారు. ఎలాగా అంటే, రక్తం లేకుండా పాపము పోదు కనుక పాప శరీర ఆకారముతో రక్తమాంసములు ధరించిన వాడిగా ఈ లోకానికి తన సొంత కుమారుని ఈ లోకమునకు పంపించారు. కాబట్టి యేసు ప్రభు వారు క్రిస్మస్లో బహుమానంగా తన కుమారుణ్ణే ఈ లోకానికి పంపించారు. అదే రోమపత్రిక 8వ అధ్యాయంలో కూడా మనకిచ్చే ధైర్యం ఏంటంటే, తన సొంత కుమారుని ఇవ్వడానికి వెనుక తీయని దేవుడు నీకెందుకు ఇవ్వడు అంటారు. అది సందేశం. తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించిన తండ్రి ఆయన నువ్వు అడిగినప్పుడు అనే మాటని రోమాపత్రిక 8వ అధ్యాయంలో 32వ వచనంలో తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన్ని పంపించిన దేవుడు ఆయనతో పాటు సమస్తమును మనకు అనుగ్రహిస్తాడు. కనుక క్రిస్మస్ పండుగ చేసుకున్నాం మనం, జరుపుకున్నాం మనం, అన్ని విధములుగా సహకరించి సపోర్ట్ చేసి సంఘానికి సేవకి చేసిన మనం ఒక మాటను గుర్తుపెట్టుకోవాలి. కుమారుని ఇచ్చిన దేవుడు ఆయనతో పాటుగా మనకి సమస్తం ఇస్తారు. ఆశీర్వాదం, ఐశ్వర్యం, ఘనత, కృప అన్నిటిని కూడా ఇస్తారు. సమస్తము కూడా అనుగ్రహించే దేవుడు. కనుక ఈ సందేశము ద్వారా దేవుడు సమస్తము మీకు అనుగ్రహించును గాక. కుమారుని ఇచ్చిన దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆయన అనుగ్రహిస్తారు. పొందుకోవటం నీ చేతిలోనే ఉంది. కాబట్టి అనుగ్రహించండి ప్రభు అని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తారు. ఆ విధంగా మీరు పొందుకొనిదురుగాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.